నుంచి ఆయన చాలా స్ట్రిక్ట్ గా న్యాయాన్ని తీరుస్తా ఉన్నారు. ఓకే, ఆయనకు ఒక 16 సంవత్సరాల యంగ్ డాటర్ ఉంది. అయితే ఆమె మాత్రం కొంచెం నాన్నగారి క్యారెక్టర్ కొంచెం ఉల్టా ఉంటుంది. నాన్నగారు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆమె తన యాటిట్యూడ్ ని, తన క్యారెక్టర్ ని మార్చుకోలేదు. ఆమె ప్రతిరోజు నాన్నగారిని ఏదో ఒక విషయంలో విసిగించేది. ఒక రోజు, డాడ్ నాకు నీ కారు ఇవ్వండి, బెటర్ నువ్వు కారు తోలొద్దు, ఇప్పుడు జస్ట్ యు ఆర్ 16 years old, ఇంకా 2 years ఆగమ్మా, నీకు మొత్తం లైసెన్స్ తీసిస్తా, నీ పేరు ఒక కొత్త కారు తీసిస్తా అంటే ఈ ఆగలే. ఒక రోజు సార్ డ్యూటీ నుంచి ఇంటికి వస్తా ఉంటుంటే పరిగెత్తుకొని వెళ్ళి హగ్ చేసుకొని హాయ్ డాడ్ అని, ఫేక్ హగ్ అది, హాయ్ డాడ్ అని హగ్ చేసుకొని డాడీకి తెలియకుండా కార్ కీ తీసుకొని వెళ్ళిపోయింది. మిడ్ నైట్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది, సార్ యాక్సిడెంట్ అయింది. అరే బాబు రేపు కోర్టుకు వస్తారా, మస్తు యాక్సిడెంట్ అయితే హైదరాబాద్, నాకెందుకు చెప్తున్నారా అంటే లేదు సార్ ఈ యాక్సిడెంట్ చాలా డిఫరెంట్ సార్, ఈ యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, నీ కారే సార్. నా కారా? అలా ఆయన సెల్లార్లో చూస్తే కారు లేదు, కిందకి చూస్తే మరి కార్ని ఎవరు తీసుకెళ్లారంటే ఏం అర్థం కాలేదు. సార్ ఇక్కడ ఒక పాప ఏడుస్తా ఉంది, ఆమె ఎవరో కాదు మీ డాక్టరే, ఆమె చాలా తప్పు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, ఓవర్ స్పీడ్ కేసు, మిడ్ నైట్ ఎక్కడ యాక్సిడెంట్ చేసిన ఆ పక్కన పెద్ద నష్టం జరిగింది సార్, మీరు అర్జెంట్ గా రండి. ఏడ్చుకుంటూ వెళ్తే ఈ పాప కూడా దెబ్బలు తగిలినవి, పాప రక్తం కారుతుంది, చాలా బాధపడతా ఉంది, ఏడుస్తా ఉంది. మా నాన్నగారు వచ్చారు, తీసుకెళ్తాను. డాడీ నన్ను తీసుకొని పో అంటే, అమ్మ నేను న్యాయాధిపతిని, జడ్జిని నేను, యూ షుడ్ గో త్రూ ద ప్రాసెస్ స్టార్ట్ అయింది. వాళ్ళ డాక్టర్ కొంచెం డిసప్పాయింట్ అయింది. మా నాన్నగారు నన్ను తీసుకొని వెళ్ళొచ్చు కదా, నేను ఎట్లాంటి జైల్లో ఉన్నటువంటి నాకు ఇలాంటి పనిష్మెంట్ ఏంటి, అందరూ రకరకాలుగా నన్ను తిడతా ఉన్నారు, చీచి అనుకుంటుంది. సరే 3 రోజుల తర్వాత ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత జడ్జి గారి ప్లేస్ లో నాన్నగారు ఉన్నారు, కూతురేమో అక్కడ బోన్ లో ఉంది. ఇక వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎట్లా చూసినా కానీ ఆమెను విడిపించడానికి జడ్జి గారి దగ్గర ఒక్క చిన్న క్లూ కూడా లేదు. తనకున్నటువంటి లా అంతా వెతుకుతా ఉన్నాడు. ఎక్కడ వెతికినా కానీ తనకు రిలీజ్ చేయడానికి ఒక చిన్న న్యాయబద్ధమైన చిన్న కారణం కూడా ఏం లేదు, ఒక్క చిన్న క్లాస్ కూడా దొరకలేదు. ఇక ఆయన ప్రజలందరూ ఇట్లా ఎదురు చూస్తున్నారు, చూద్దాం 35 సంవత్సరాల నుంచి ఈ జడ్జి గారు న్యాయాన్ని బ్రతికించింది కదా, ఇప్పుడు న్యాయాన్ని బ్రతికిస్తాడా, కూతుర్ని బ్రతికిస్తాడా చూద్దామని అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. జడ్జి గారి కళ్ళలో నుంచి నీళ్లు కారుతా ఉన్నాయి. తన ఎప్పుడు చాలా గంభీరంగా తీర్పిచ్చే జడ్జి గారు ఈసారి చాలా లో వాయిస్ తో తీర్పిచ్చారు. దో షీ ఈజ్ మై డాటర్, ఆమె నా కూతురు అయినప్పటికీ ఆమె చేసిన తప్పును బట్టి, ఇది కొంచెం లాంగ్ బ్యాక్ జరిగిన స్టోరీ వేరే కంట్రీలో, ఆమె చేసిన తప్పును బట్టి ఈమెకు 3 lakhs rupees నేను ఫైన్ వేస్తున్నాను. 3 lakhs అంటే ఏంటో తెలిసిన, ఆమె జీవితాంతము కష్టపడ్డా కానీ 3 లక్షలు తీర్చలేదంట. ఆ కాలంలో అంత కాస్ట్లీ ఫైన్ అది. ప్రతిరోజు ఆ ఫైన్ తీర్చడానికి ఆమె బాధపడాల్సిందే, అంత కాస్ట్లీ ఫైన్ పడింది ఆమె చేసిన తప్పు. రెండోది, ఇలాంటి తప్పు మళ్ళీ ఎవరు చేయకుండా, దట్ ఈమె మైనర్ కాబట్టి ఈమె నీ దగ్గర కోర్టు ప్రెమిసిస్ లోనే ఆమెను భయంకరంగా కొట్టి వదిలేయాలి అని తీర్పు వచ్చింది. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. కూతురు యొక్క హృదయం అయితే బ్రదర్ డాడీ నీ లవ్ అంతా ఫేక్ లవ్ డాడీ, వేస్ట్ ఫీల్డ్ అని ఆమె ఏడ్చుకుంటూ వెళ్తా ఉంది. జడ్జి గారు కూడా ఏడుస్తున్నారు. సభ అంతా చాలా కామ్ అయిపోయింది. ఇదేం జడ్జి గారు, కూతురు కూడా కొంచెం కూడా ఫేవర్ చేయలేకపోయిందా అని. అయితే తండ్రి దగ్గర ఒక ఆప్షన్ ఉంది. ఏం చేసింది తెలుసా, వింటాం. త్వరగా తనకున్నటువంటి కోట్ తీసి పక్కన పడేసి, తనకున్న పెన్ తీసి పక్కన పడేసి, తన షూ అంతా వదిలేసి, జడ్జి గారు తనకున్న లేబుల్స్ అన్ని తీసేసి పరిగెత్తుకొని డాక్టర్ని ఎక్కడైతే కొట్టడం స్టార్ట్ చేశారో అక్కడికి వెళ్ళి, డోంట్ బీట్ మై డాటర్, షీ ఈజ్ మై డాటర్, ఆమె జీవితాంతము తీర్చలేని 3 లక్షల ఫైన్ నేను కడతాను. ఆమె చిన్న పాప, ఆమె తట్టుకోలేదు, ఆమెకు బదులుగా ఆ పనిష్మెంట్ ని నాకు వేయండి. ఆయన ఆమెను పక్కకు జరిపి, జడ్జి గారు ఫస్ట్ టైం ఎప్పుడు కూడా న్యాయం విషయంలో తలవంచని జడ్జి గారు కూతురు కొరకు ఒక తప్పుడోళ్ళలాగా, ఒక దోషిలో, ఒక నేరస్తుడిలాగా అందరి ముందు తలదించుకొని భయంకరమైన పనిష్మెంట్ ని ఆయన పొంది కూతురు రక్షించారు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రేమతో కూతురుని కాపాడారా లేకపోతే న్యాయాన్ని కాపాడారా? దేన్ని కాపాడారు? రెండింటిని కాపాడారు. సేమ్ జరిగింది. దేవుడు న్యాయాధిపతి, మనుషులు తప్పు చేస్తే మనుషులకు శిక్ష పడాల్సిందే. ఆ తీర్పు ఆయన దగ్గర నుంచే బయలుదేరుతుంది. ఆయనే న్యాయాధిపతి. న్యాయం తీర్చిన ఆ దేవుడే తండ్రి ఎలాగైతే తన రూపాన్ని మార్చుకొని పరిగెత్తుకొని వచ్చారు, ఆత్మస్వరూపిగా ఉండే దేవుడు మానవుల్ని ప్రేమిస్తూ మానవ రూపంలోకి వచ్చి మనందరినీ పక్కకు జరిపి, ఏనాడు తలవంచని జీసస్, ఎప్పుడు కూడా ఎవరి చేత ఏ మాట కూడా అనిపించుకొని గాడ్ ఆ రోజు మానవులందరి కొరకు తన భయంకరమైన పనిష్మెంట్ ని తీసుకొని చనిపోయే మనుషులను ఆయన రక్షించారు. ఇప్పటికీ ఆయన రక్షిస్తా ఉన్నారు. స్టిల్ హీ ఈజ్ అలైవ్. 2002 డిసెంబర్ 6వ తేదీన ఆయన ప్రేమ నేను అర్థం చేసుకున్నాను. ఇప్పటికీ ఆయన ప్రేమ నాకు సరిపోతుంది. మధ్యలో ఆయన ప్రేమ వదిలేయలేదు.
మధ్యలో మోసం చేయలేదు, స్వార్థపూరితమైన ప్రేమ కాదు. ఆయన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. మనం ఎలాగున్నా సరే ఆయన ప్రేమిస్తాడు. నువ్వు నాకు వద్దా అన్న గారి నీ దగ్గరకు వస్తా ఉంటాడు ఆయన. అసలు నాకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నావు? బికాజ్ నేను నీ క్రియేట్ చేసిన, నేను నీ కొరకు ప్రాణం అర్పించిన, నువ్వు నాకు కావాలి అని మనల్ని వెతుక్కుంటూ ఆయన మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. వేరే జీసస్ నౌ ఎక్కడున్నారంటే, ఎవరి హృదయాల్లోనైతే ఆయన ప్రేమ నింపబడలేదు, ఎవరి జీవితాలకైతే ఆయన ప్రేమ అందలేదు, వాళ్ళందరికీ ఆయన ఈ సంగతిని తెలియజేస్తా ఉంటారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద లవ్ ఆఫ్ జీసస్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద లవ్ ఆఫ్ క్రిస్మస్ దిస్ ఈవినింగ్. అయితే ఏం చేయాలో తెలిసిన, ఆయన బలవంతంగా ఎవరి లైఫ్ లోకి రాడు. డాడీ అవసరం లేదు, పక్కకు పో, నేనే పనిష్మెంట్ పే చేస్తా అన్నదనుకో, ఏం చేయాలి డాడీ దగ్గర ఏం ఆప్షన్ లేదు. డాడీ నువ్వు దెబ్బలు దాల్సిన పని లేదు, నేనే దెబ్బలు తింటా అన్నదనుకో, డాడీ దగ్గర ఆప్షన్ ఏం లేదు. ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? యేసు ప్రభువు వారిని ఎవరైతే జీసస్ ఐ నీడ్ యువర్ లవ్ అని అడుగుతామో వాళ్ళ లైఫ్స్ లోకి వస్తారు. ఇఫ్ యూ రిజెక్ట్ ఇట్, యూ విల్ బి లూజింగ్ ద ఓన్లీ సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఒక్క నిమిషం మనము కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.